బయట చూపులు మాటలు అదే ఉందండి. అది ఏది చేసినా మీరు చీర కట్టుకున్నా చూస్తారు, డ్రెస్సులు వేసుకున్నా చూస్తారు, చూసేవాళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని మనం మన పనులు మానుకొని కూర్చోలేము. వెళ్ళాలి కదా, వెళ్ళాలి అని అంటే అంతే. ఎవరి కోసమో అని మనం బతకడం మొదలెట్టామని అంటే అది ఐ థింక్ ఇప్పుడు సొసైటీ అదొక పెద్ద నార్మ్ అయిపోయింది. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అన్న పాయింట్. బికాజ్ ఈ కమెంట్స్ మూలంగాను అసభ్యకరమైన మాటల మూలంగా చాలా హెసిటేట్ అవుతున్నారు లేడీస్ కానీ, ఈవెన్ మెన్ ఆల్సో. వాళ్ళకి ఒక కాంప్లెక్స్ వచ్చాయి. ఎవడైతే చెప్తున్నాడో ఎంత కాంప్లెక్స్డ్ అంటే ఆ దరిద్రుడు, వాడి ఫోటో వాడి పెట్టుకోవడానికి వాడికి మళ్ళీ కాంప్లెక్స్. ఎవరి హీరోల ఫోటోలు పెట్టుకుంటాడు. ఏమంటే వాడికే కాంప్లెక్స్. ఆ కాంప్లెక్సే అది వైపు ఒక పైశాచికంగా తయారయ్యి అలా దరిద్రంగా వేరే వాళ్ళని అంటాడు. ఏమంటే అలా ఉండలేకపోతున్నానని వాడి బాధ. సో అవన్నీ మనం పట్టించుకున్నామంటే కష్టం. వాడి మొహమే వాడి వల్ల చూసుకోలేకపోతున్నాడు.